హలో యూట్యూబ్ ఫ్యామిలీ, హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీనా, అందరికీ నమస్తే, హాయ్. ఎట్లురు? నేను సూపర్ ఉన్నా. అయితే హైదరాబాద్ వచ్చేసిన, బస్ దిగి ఇక్కడ దాకా అయితే వచ్చిన. వెళ్ళాలి మెల్లగా అలా మీతో మాట్లాడుతూ నడుద్దామని. ఇంతకు బస్సులో కూడా చేయలేదు, ఇంటి దగ్గర బస్ స్టాప్లో కూడా చేయలేదు. వెంట వెంట బస్సులో ఎక్కిస్తాను, అందుకే మాట్లాడలేదు. ఎస్బీఐ బ్యాంక్ దగ్గర షేర్ ఆటో ఎక్కి దిగేసా. వెళ్ళాలి. అయితే హెడ్ఏక్ వస్తుంది ఎందుకో, వస్తున్నాయి చల్ల గాలికో ఏంటో కానీ హెడ్ఏక్ వస్తుందని ఇంకా నేను అలా సైలెంట్గా కూర్చొని వచ్చేస్తా ఉన్నాను బస్సులో. ఫుల్ బస్సు అప్ప. రోజు ఈ మధ్య నాకు బస్సు ఎక్కడం నిల్చోవడం, బస్సు ఎక్కడం నిల్చోవడం. పొద్దున సాయంత్రం ఇదే గొడవ అవుతుంది. బాబాయ్, ఫస్ట్ రోడ్ క్రాస్ చేద్దాం, నన్ను తిడతారు ఎవరన్నా. నీకు ఫోన్ తర్వాత అబ్బా, ఫస్ట్ రోడ్ క్రాస్ చేయొద్దారు. వీళ్ళు ఇట్లా నన్ను దాటనియరు కానీ మనం పోవాలి. అట్లా ఇట్లా క్రాస్ చేసేసి ఇగో ఎల్లమ్మ టెంపుల్ కదా ఇక్కడ. అసలు బోనాల హడావిడి, ఎక్కడ చూడు పోస్టర్స్ ఇవి అవి. బోనాల హడావిడ్లు, ఎల్లమ్మ కళ్యాణం హడావిడి. అయితే నేను ఇక్కడే డ్యూటీ. ఎల్లమ్మ కళ్యాణానికి ఎంతమంది వస్తున్నారో నాకు కామెంట్ చేయరా. నేనైతే ఇక్కడ పక్కనే, ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే ఇక్కడే ఉంటాను, కామెంట్ చేయండి, మాట్లాడతారు. ఎందుకంటే కలవడం రావడం ఫుల్ జనాలలో అవ్వదు కదా. చాలా జనాలు వస్తారు ఎల్లమ్మ కళ్యాణానికి. పక్కనే ఉండి నేను మాత్రం వెళ్ళలేకపోతాను, ఎందుకంటే ఆ జనాలు, ఈ హడావిడి, నా వర్క్, నేను వెళ్ళడం రావడం. వెళ్తా, కాకపోతే బయటికి ఎప్పుడు వస్తానో తెలీదు. నువ్వు ఏ దర్శనంలో వెళ్ళినా కూడా, విఐపి, నార్మల్, క్యూ, ఎలా వెళ్ళినా కూడా రావడం నార్మల్ అయితే అస్సలు అవ్వదు. సో అందుకనే మనం ఒక 2 days ఆగి ఫ్రీగా హ్యాపీగా పెళ్లి కూతుర్ని అంటే అమ్మవారిని చూసి కాంగ్రెస్ చెప్పి మనం కూడా హ్యాపీగా అమ్మని మంచిగా మొక్కేసి వద్దాం. ఓకేనా? నేనైతే అట్లా అనుకుంటున్నా. వచ్చేవాళ్ళు రండి, ట్రై చేస్తున్నా నేను కూడా. ఎవ్రీ ఇయర్ అంతే, కళ్యాణ్కి వెళ్ళాలని. వెళ్ళడం ఓకే, రావడం ఎలా బయటికి, అది ఇంపార్టెంట్ కదా. అందుకనే చూద్దాం, వెళ్దామా వెళ్ళామా, ఎప్పుడు వస్తాం, ఏంటి కథ అంతా ఉన్నట్టుగా చెప్పేసిన. ఎందుకంటే కుదరదు కాబట్టి కుదరదని. కుదిరినా కూడా మనం బయటికి వచ్చి ఇంటికి దాకా వెళ్ళడం అనేది చాలా కష్టం. ఏ నైట్ వస్తామో కూడా తెలీదు బయటికి, అంత రష్ ఉంటుంది. ఒకటి ఫస్ట్ కళ్యాణం రోజు, సెకండ్ ఊరేగింపిస్తారు కదా రథం, అది. సో ఏం పర్వాలేదు, మనం జనాలలో వెళ్ళి ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి కూడా అవుతుంది. ఆ జనాలలో ఎంతమంది అంటూ ఆపుతారు పాపం, పోలీస్ సెక్యూరిటీ జనాలను కూడా. అందుకనే ఒక్క 2 days ఆగి మనం ఫ్రీగా అయ్యాక హ్యాపీగా వెళ్ళేసి వద్దామని అయితే అనుకుంటున్నా. కుదరదు కాబట్టి చూద్దాం ఎలా అయితే అలా. ఫస్ట్ సెకండ్ వెళ్ళకుండా మిగతా రోజులు వెళ్తే సరిపోద్ది. ఓకే, ఇక నేను వచ్చేసినా కదా మరి డ్యూటీ దగ్గరికి. ఉంటాం మళ్ళా, బాయ్. మా తెలంగాణలో బోనాలు, అమ్మవారి కళ్యాణం అంటే మామూలుగా ఉండదు. రచ్చే, తగ్గేదే లేదు, వినేదే లేదు. ఆడాల్సిందే, పాడాల్సిందే, మొక్కాల్సిందే, వండాల్సిందే, తినాల్సిందే, తిరగాల్సిందే, డాన్సులు చేయాల్సిందే, అది అన్నమాట. ఓకే, మరి మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని ఫాలో చేయండి, ఒక లైక్ చేయండి. బాయ్.